సకమ్ టు, దీని మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. తెలుగులో దీని మీనింగ్ లొంగుట, లోబడుట, లేకపోతే గురి అవ్వడం, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. అలాగే దీనికి వేరే మీనింగ్ కూడా ఉంటుంది, టు డై అంటే చనిపోవడం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. సకమ్ అంటే మీనింగ్ చెప్పాను కదా, లొంగుట, లోబడిపోవట, ఓడిపోవడం, గురి అవ్వడం, ఇలాంటి మీనింగ్ వస్తుంది. అంతేకాకుండా చనిపోవడం అంటే మరణించడం అనే మీనింగ్ కూడా వస్తుంది. టెంప్టేషన్ ఆర్ సమ్ అదర్ నెగిటివ్ ఫోర్స్ అంటే ఒక నెగిటివ్ ఫోర్స్కి మనం లొంగిపోవడం, ఇలా వస్తుంది మీనింగ్. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ సకమ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. హీ సకమ్ టు హిస్ ఇల్నెస్ అంటే అతను అనారోగ్యంతో మరణించాడు, అతను జబ్బు చేత మరణించాడు. నెక్స్ట్ ద పేషెంట్ సకమ్ టు కోవిడ్-19 వల్ల అతను చనిపోయాడు. హీ సకమ్ టు మై లాజికల్ ఆర్గ్యుమెంట్ అండ్ చేంజ్ హిజ్ మైండ్ అతను నా లాజికల్ ఆర్గ్యుమెంట్కి లొంగిపోయాడు, అలాగే అతని మైండ్ మార్చుకున్నాడు, మనసు మార్చుకున్నాడు. దే విల్ నెవర్ సకమ్ టు ద ఎనిమీస్ వారు ఎప్పటికీ కూడా శత్రువులకి లొంగిపోరు, లొంగరు. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. స్టే పాజిటివ్ అండ్ డోంట్ సకమ్ టు ద క్లౌడ్స్ ఆఫ్ డిస్పైర్ అంటే ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఉందాం, పాజిటివ్గా ఉండండి, మరియు నిరాశ అనే మబ్బులకి లొంగిపోకండి. లొంగొద్దు అంటే నిరాశకి గురి అవ్వద్దు అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ థౌజండ్స్ ఆఫ్ యానిమల్స్ హ్యావ్ సకమ్ టు ద డిసీజ్ వేలాది జంతువులు అంటే థౌజండ్స్ ఆఫ్ యానిమల్స్ వ్యాధి బారిన పడ్డాయి అంటే చనిపోయాయి, వ్యాధి బారిన పడి అవి చనిపోవడం జరిగింది. ఇక్కడ టు డై అంటే చనిపోవడం అనే మీనింగ్ వస్తుంది, మరణించాయి. ఆఫీస్ ఎంప్లాయీస్ ఆఫెన్ సకమ్ టు వర్క్ లోడ్ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ తరచుగా ఎప్పుడు కూడా పని భారానికి గురి అవుతారు, పని ఒత్తిడికి గురి అవుతారు అనే మీనింగ్ వస్తుంది. హీ సకమ్ టు హిజ్ ఇంజురీస్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఇక్కడ సక్కమ్డ్ అనాలి కానీ సకంబ్డ్ అనకూడదు. బీ సైలెంట్ గాయాలకు గురైన అతను చికిత్స చేసే సమయంలో మరణించడం జరిగింది. ఆల్దో మై ఫాదర్ గేవ్ అప్ స్మోకింగ్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ హీ మైట్ సకమ్ టు హిజ్ ఓల్డ్ హ్యాబిట్ నా తండ్రి అంటే మా నాన్నగారు పొగ త్రాగడం అంటే స్మోకింగ్ చేయడం మానేసినప్పటికీ కూడా అతను మళ్ళీ తన పాత అలవాటుకి లోనయ్యే అవకాశం ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, టెంప్టేషన్ ఆర్ సమ్ అదర్ నెగిటివ్ ఫోర్స్ ఏదైనా నెగిటివ్ ఫోర్స్కి టెంప్ట్ అయిపోవడం, లొంగిపోవడం. ఇక్కడ స్మోకింగ్కి లొంగిపోవడం అంటే పాత అలవాటుకి ఆయన మళ్ళీ లొంగే అవకాశం ఉంది అనే మీనింగ్ వస్తుంది. ఆఫ్టర్ బ్యాటిలింగ్ ఫర్ 3 days హీ ఫైనలీ సకమ్ టు ఇంజురీస్ 3 రోజులు పోరాడిన తర్వాత అతను చివరికి గాయాలతో మరణించడం జరిగింది. నేర్చుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.